ఈరోజు వీడియోలో సీనియర్ ఇంటర్ మ్యాథ్స్ 2B నుంచి ఆల్ చాప్టర్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. చూడన్నా, ఇంతవరకు మనం చాలామందికి ఫ్రీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మేము ప్రొవైడ్ చేసిన ఫ్రీ మెటీరియల్స్ ఎవరైతే తీసుకున్నారో ఆ యొక్క స్టూడెంట్స్ ఏం సజెస్ట్ చేస్తున్నారు అంటే, సార్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, కొంచెం తగ్గించండి సార్, కొంచెం షార్ట్ చేయండి సార్ అని చాలామంది అడిగారు. సో అలాంటి కొంతమంది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మీకేం నేర్పిస్తాం అని అంటే, మ్యాథ్స్ 2B నుంచి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ చదవాలి, ఏ చాప్టర్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, ఫస్ట్ ఏ చాప్టర్ చదవాలి, సెకండ్ ఏ చాప్టర్ చదవాలి, అర్థమైంది కదా. సో ఎగ్జామ్స్కి ఎలా చదవాలి, ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అర్థమైంది కదా. సో 7 మార్క్స్ గురించి ఎన్ని ఉంటాయి, 4 మార్క్స్ గురించి ఎన్ని ఉంటాయి, ఈ టోటల్ కంటెంట్ మీకు వీడియోలో లభిస్తుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి. సో చూడండి, ఫస్ట్ చాప్టర్ ఏంటి, సర్కిల్స్. ఫస్ట్ మనం సర్కిల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. చూడండి అన్న, సర్కిల్స్లో మనకి ఎన్ని మార్క్స్ వస్తాయంటే టోటల్గా 22 మార్క్స్ వస్తాయి. ఎన్ని? 22 మార్క్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఈ 22 మార్క్స్ అంటే ఇందులో 7 మార్క్స్ 2 వస్తాయి, అంటే 2 7 14. అదేవిధంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి, 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఈ మొత్తం కలిపి 22 మార్క్స్ కదా. కాబట్టి ఈ చాప్టర్ని మనం ఎంత జాగ్రత్తగా చేస్తే మన అన్ని ఎక్కువ మార్క్స్ అనేవి చాప్టర్ నుంచి గెయిన్ చేయొచ్చు. సో చూడండి అన్న, ఇందులో ఫస్ట్ 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. 2 మార్క్స్ మీరు చదవాల్సినవి ఏంటంటే, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్లో థర్డ్ వన్, సెకండ్ వన్. ఫస్ట్ వన్ అవసరం లేదు, థర్డ్ వన్, సెకండ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఇది కూడా చదవండి. సెవెంత్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, నైన్త్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ 10th వెరీ 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 ఇంపార్టెంట్, అర్థం కదా. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చదవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూడండి, 12th వన్. మీరు 9th వన్ చేసినట్టయితే 12th వన్ కూడా చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. సో నెక్స్ట్ చదవాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, 19th, 15th, 14th. నెక్స్ట్ 17th క్వశ్చన్ 2 మార్క్స్ అడుగుతాడు కాబట్టి ఒకసారి ప్రిపేర్ అవి చూడండి. నెక్స్ట్ 21. చూడన్నా, ఈ చాప్టర్లో ఎక్కువ సమ్స్ ఉంటాయి, ఎందుకంటే దీంట్లో నుంచి మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి కదా. కాబట్టి క్వశ్చన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. కాకపోతే టెక్నికల్గా ఆలోచిస్తే చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. అంటే దీని ఒక ఫార్ములాస్ మనకు తెలుసుంటే, ఎక్కడ ఏ ఫార్ములా అప్లై చేయాలి కరెక్ట్గా తెలుసుంటే ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. సో మీకు చూడండి, సర్కిల్స్ నుంచి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ సర్కిల్స్ చాప్టర్ మీద కూడా మనం 4 మార్క్స్ 7 మార్క్స్ క్వశ్చన్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ క్వశ్చన్స్ మనకు ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. మీ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసినట్లయితే అక్కడ మీకు సర్కిల్స్ 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సర్కిల్స్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనిపిస్తాయి. సో అక్కడ నుంచి మీరు సర్కిల్స్ అనే చాప్టర్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్, అదేవిధంగా 7 మార్క్స్ క్వశ్చన్స్ నేర్చుకోవచ్చు. వీళ్ళని వారు ఎవరైనా సర్కిల్స్ నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి సర్కిల్స్ చాప్టర్ని ఒకసారి విజిట్ చేయండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 23, అర్థం కదా. నెక్స్ట్ 24. ఇప్పుడు చూడండి, డిస్కస్ ద రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ సర్కిల్స్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ క్వశ్చన్ చూస్తే ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేసేస్తారు. కాబట్టి ఈ క్వశ్చన్ వస్తే ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేస్తారు. సో ఈ 2 క్వశ్చన్స్ చదవండి, 25th and 27th. నెక్స్ట్ ఈ 90% ఈ క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం ఉందానా చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫైండ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఆఫ్ ద సర్కిల్స్ x² + y² + 22x - 4y - 100 is equal to 0 and x² + y² - 22x + 4y + 10 is equal to 0. సో +100 is equal to 0. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సమ్, గుర్తుపెట్టుకోండి. ఏ సమ్ ఇందులో మీరు నెగ్లెక్ట్ చేసినా మీరే లాస్ అవుతారు. ఈ 100 సమ్ మాత్రం చాలా ఇంపార్టెంట్, అర్థం కదా. చూడండి, నెక్స్ట్ 32 and 33. సో ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే చాలు. నెక్స్ట్
షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ వన్ అవసరం లేదు. సెకండ్ వన్, థర్డ్ వన్, ఫిఫ్త్, ఫోర్త్ రెండు కూడా. నెక్స్ట్ సెవెంత్ అవసరం లేదు. ఎయిత్ వన్, నైన్త్ వన్ ఇంపార్టెంట్ కాన్సైక్లిక్ వచ్చింది. 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కాన్సైక్లిక్. అర్థమైనా? సో ఇది 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ 11th క్వశ్చన్ 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 12th వన్ అనేది ఇది 2 మార్క్స్ కూడా అవకాశం ఉంది. అర్థం కదా? సో ఇది కూడా చాలా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 50th వన్. నెక్స్ట్ వచ్చేసరికి 18th వన్, అదేవిధంగా 20. ఇవి చేస్తే చాలు, వీటి నుంచి 4s వస్తాయి. నెక్స్ట్ అలా కాన్సైక్లిక్ అని చెప్పాను కదా. సో కాన్సైక్లిక్ సమ్ మరియు 100 సమ్ ఒకటి చెప్పాను. ఈ రెండు 7 మార్క్స్ ఇంపార్టెంట్ సమ్స్, మిగతావన్నీ 4 మార్క్స్. ఇప్పుడు చూడండి. నెక్స్ట్ 7 మార్క్స్ ఇంపార్టెంట్ సమ్ ఇది ఒకటి, 4th వన్ ఒకటి 7 మార్క్స్ ఇంపార్టెంట్ సమ్. అదేవిధంగా ఫస్ట్ వన్ కూడా ఇంపార్టెంట్ సమ్. అదేవిధంగా సో 2 ఒక వదిలేయడం, ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. వీలైతే ఇవ్వడానికి అవకాశం. ఎవడు ఏమిస్తాడంటే ఇంతకుముందు మీకు 100 సమ్ అని చెప్పాను. సో 100 సమ్ పక్కా. సో ఒకవేళ ఆ క్వశ్చన్ రాకపోతే, ఎందుకు ఇందులో 2 7s కదా, సో ఒకటి 100 క్వశ్చన్ వస్తుంది, ఇంకోటి ఏ క్వశ్చన్ వస్తుంది, ఈ క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది ఒకటి. ఈ 3 నుంచి రాకపోతే కాన్సైక్లిక్ క్వశ్చన్ ఇంతకుముందు చెప్పాను కదా. సో ఆ కాన్సైక్లిక్ క్వశ్చన్ అనేది రావడానికి అవకాశం ఉంది, అది కూడా ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చాప్టర్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. ఏనా? నెక్స్ట్ చాప్టర్ ఏంటి? సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. ఈ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే చూడండి, ఒక 4 ఒక 2 అంటే 6 మార్క్స్ వస్తాయి. ఎన్ని వస్తాయి? 6 మార్క్స్. సో 6 మార్క్స్ చాలా ఈజీగా గెయిన్ చేసేవచ్చు. అది ఎలాగో నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. సో చూడండి అన్న, ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ వన్ ఇంపార్టెంట్. థర్డ్ వన్ అవసరం లేదు. 4th వన్ చేయండి. 5th వన్ చేయండి. 6th వన్ అవసరం లేదు. 6th వన్ కూడా చేయండి. 7th వన్ కూడా చేయండి. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్. ఫస్ట్ వన్, సెకండ్ వన్, 4th వన్ అవసరం లేదు. 5th వన్, 6th వన్ చేయండి. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ వన్ చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ వన్, అదేవిధంగా 5th వన్, 6th వన్, నెక్స్ట్ 8th వన్. స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయకండి. దీని PDF కూడా మీకు అవైలబుల్గా ఉంది. ఆ PDF ఎక్కడ దొరుకుతుందో వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ 9th వన్, నెక్స్ట్ 10th వన్, 13th, 14th. ఇవి చేస్తే చాలు, వీటి నుంచి మీకు 6 మార్క్స్ ఈజీగా వస్తాయి. అంటే ఒక 4, అదేవిధంగా ఒక 2. నెక్స్ట్ పరాబులా. నెక్స్ట్ ఏంటన్నా? పెరాబులా. ఈ పెరాబులా చాప్టర్ మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? ఒక 4, అదేవిధంగా ఒక 2. సో ఆ ఒక్క 4 ఏంటి జాగ్రత్తగా చెప్తాను, చాలా మీరు కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ 2 చూద్దాం. అందుకన్నా ఫస్ట్ పారాబోలా చూడండి. ఈ పారాబోలా అనేది మనకి ఏ చాప్టర్? 2Aదా 2Bదా అని మనం చూసుకున్నట్లయితే ఈ పారాబోలా అనేది చాలా జాగ్రత్తగా వినండి. దీని నుంచి మనకి ఎన్ని వస్తాయి? 6. అర్థమైంది కదా? చూడండి, ఈ పారాబోలాకి 7 మార్క్స్ వస్తుంది, 6 కాదు 9 వచ్చేసి వస్తాయి. 9 మార్క్స్ వస్తాయి. పారాబోలా నుంచి మనకి 9 మార్క్స్ వస్తాయి. ఆ 9 మార్క్స్ ఏంటంటే ఒక 7 + 2. 9 ఏంటి? 7 + 2. చూడండి, ఆ 2లో ఈ థర్డ్ క్వశ్చన్ ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఫస్ట్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. సెకండ్ వన్ అవసరం లేదు. నెక్స్ట్ 4th వన్ ఇంపార్టెంట్, 8th వన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కాంజుగేట్ సమ్ ఇంపార్టెంట్. y² = 8x. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అయితే 9th క్వశ్చన్ ఇస్తాడు, లేకపోతే 8th క్వశ్చన్ ఇస్తాడు. ఈ 2 క్వశ్చన్ నుంచి ఒక 2 ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ ఈ మిస్ అయినట్టయితే ఈ క్వశ్చన్స్ నుంచి వస్తాయి. అర్థం కదా? సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. 10th వన్ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ చూడండి. సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. అర్థం కదా? సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇది 7 మార్క్స్కి 80% ఖచ్చితంగా 7 మార్క్స్ క్వశ్చన్ ఇది. అర్థం కదా?
క్వశ్చన్ చూసి భయపడాల్సిన అవసరం లేదు, ఆన్సర్ చాలా ఈజీగా ఉంటుంది. ఏ క్వశ్చన్? పారాబోలా. అదేవిధంగా y² = 4x. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా సో చూడండి, ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 4th క్వశ్చన్ ఇంపార్టెంట్. అదేవిధంగా 6th క్వశ్చన్ చేయడానికి ప్రయత్నం చేయండి. 1 2 3 4 ఈ 4 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు. దీంట్లో నుంచి ఒక 7 పక్కా. నెక్స్ట్ చూడండి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చూడండి. పారాబోలాలో ఆ 4లో ఇవ్వకపోతే అప్పుడే వేస్తారు సార్ అంటే, ఫస్ట్ క్వశ్చన్ ఇదే మోడల్ ఇంకో క్వశ్చన్ ఉంటుంది. 6th క్వశ్చన్ ఈ రెండింటి నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు. అర్థమవుతుందా? ఇవి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 5th క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అవసరం లేదు. 3rd క్వశ్చన్ ఈ మోడల్ ఆల్రెడీ ఇంతకుముందు మీకు చెప్పాను. నెక్స్ట్ చూడండి, 1 2 3 4 అయితే ఈ 4 నుంచి వస్తుంది, లేకపోతే ఇంతకుముందు చేసాం కదా ఆ 4 నుంచి వస్తుంది. 10th వన్ కూడా ఇంపార్టెంట్. ఈ మోడల్ కోసం మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను, చూడండి ఒకసారి. అర్థమైంది కదా? సో ఇవి చేస్తే చాలు. వీటి నుంచి ఒక 7, అదేవిధంగా ఒక 2 అంటే 9 మార్క్స్ ఈజీగా వస్తాయి. నెక్స్ట్ ఎలిప్స్. సో ఎలిప్స్ చూడండి, ఎలిప్స్లో ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎలిప్స్లో ఎన్ని మార్క్స్ వస్తాయి మనకి? 8 మార్క్స్ అంటే 2 4s. ఈ 2 4sలో మ్యాక్సిమం మీకు వచ్చేసాము 4th వన్. అర్థం కదా? నెక్స్ట్ చూడండి, 2 4s కదా ఎలిప్స్లో అన్నీ 2 4s అంటే 8 మార్క్స్. సో ఏ సమ్స్ చేయాలంటే ఫస్ట్ సమ్ చేయండి. ఫస్ట్ సమ్ మీకు 40% ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా మనకు ఆల్రెడీ చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో కూడా ఇచ్చాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇన్ ద స్ట్రాండెడ్ ఫార్మ్. హూజ్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోక్ ఈజ్ 2 అండ్ ద లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. అది కదా. సో చూడండి, ఇది 2 మార్క్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ చూడండి, 7 మార్క్స్, 7th క్వశ్చన్, 9th క్వశ్చన్, 8th క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, ఇందులో సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వన్నాను. సో ఈ చాప్టర్ మీద కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆల్రెడీ ఈ చాప్టర్ మీద మనం వీడియోస్ చేయడం జరిగింది. ఈ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా ఎలిప్స్ డౌట్స్ అయితే ఏ చాప్టర్ ఎలిప్స్ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయంటే ఎలిప్స్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు కావాలనుకుంటే, ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడి నుంచి తీసుకోవచ్చు. ఆల్రెడీ మన ప్లేలిస్ట్లో కూడా అవైలబుల్గా ఉంది. చూడండి, 3rd క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, నెక్స్ట్ 10th క్వశ్చన్. చాలు, ఇవి చేస్తే చాలు. వీటి నుంచి మనకి 2 4s. అర్థం కదా? సో ఇవన్నీ స్కిప్ చేసేయండి. నెక్స్ట్ హైపర్బోలా. దీని నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అని అంటే 4 + 2 6 మార్క్స్. ఆ 6 మార్క్స్లో మ్యాక్సిమం 2 మార్క్స్ ఈ క్వశ్చన్ వేస్తాడు కాబట్టి జాగ్రత్త చేయండి. ఈ క్వశ్చన్, ఈ 2 మోడల్స్లో ఒక క్వశ్చన్ పక్క 100%. సో నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ చూడన్నాను. ఇంపార్టెంట్ క్వశ్చన్ 3rd వన్, ఫస్ట్ వన్, సెకండ్ వన్ అవసరం లేదు. 5th వన్ ఇంపార్టెంట్, 4th వన్ ఇంపార్టెంట్, 7th వన్ ఇంపార్టెంట్, 8th వన్. ఇవి చేస్తే చాలు. వీటి నుంచి 6 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ మీకు 4 ఆన్సర్కి ఏమొస్తుంది? ఇంటిగ్రేషన్ మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే 18 మార్క్స్ వస్తాయి అన్నమాట. 18 మార్క్స్లో 2 7s ఒక 4 ఇన్ని 2 7s 2 2s వస్తాయి. 18 మార్క్స్ కదా, 2 7s 2 2s. అందుకంటే అది 14 2 2s 4 14 + 4 18. సో టోటల్గా మీకు ఇంటిగ్రేషన్స్ అనే చాప్టర్ నుంచి 18 మార్క్స్ వస్తాయి. ఈ చాప్టర్ కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నేను లేకపోతే చదవాలి చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. 2 మార్క్స్ క్వశ్చన్స్, ఫస్ట్ వన్, 5th వన్, సెకండ్ వన్, 3rd వన్ కూడా చేయండి. 3rd వన్ అవసరం లేదు, సెకండ్ వన్ చేస్తే 3rd వన్ వచ్చేస్తుంది కాబట్టి 4th వన్ చేయండి. నెక్స్ట్ 8th వన్, 9th వన్, 11th వన్, 13th and 14th.
ఇక్కడికి వచ్చేసరికి 18th 15th ఇవి చేస్తే చాలు, వీటి నుంచి 2s వస్తాయి. అర్థం కదా. సో ఇది కూడా ఇంపార్టెంటే. 22 21 అదేవిధంగా 20 23 25 24 ఇవి ఇలా కనిపిస్తున్నా కానీ ఫార్ములాస్ వస్తే చాలా ఈజీ నన్ను. నెక్స్ట్ 30 31 చూడండి, ఇది 4 మార్క్స్ సమ్. చాలా జాగ్రత్తగా చూడండి, ఇది 4 మార్క్స్ సమ్. 1/9x² + 16 ఇది 9 ఇది 4 మార్క్స్ సమ్. ఇది కూడా 4 మార్క్స్ సమ్, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూడండి. 8th వన్ ఇంపార్టెంట్, 9th వన్ ఇంపార్టెంట్, 10th 11th 12th 13th 14th 15th ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న. ఇట్లా ఏమేస్తారో తెలియదు కాబట్టి అన్నీ ప్రిపేర్ అవ్వాలి. 18th వన్ ఇంపార్టెంట్, 20 22 వెరీ వెరీ ఇంపార్టెంట్, 25 27 24 ఆల్సో. నెక్స్ట్ 30 32 అదే కదా. సో వీటిలో లాంగ్ ఆన్సర్స్ ఏమి వస్తాయి చూడండి. 5 సో ఫస్ట్ సెకండ్ కూడా చేయండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ అవసరం లేదు. ఫస్ట్ సెకండ్ చేస్తే 4 ఆటోమేటిక్గా మీరు చేయగలరు. సో 4 అవసరం లేదు. నెక్స్ట్ రిడక్షన్ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. రిడక్షన్ ఎన్ని ఉంటాయి? సైన్, కాస్, ట్యాన్, కొసికెంట్, సీకెంట్ ఇలా 6 ఉంటాయి. సో ఈ 6 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఒక క్వశ్చన్ పక్కా. అర్థం కదా. సో రిడక్షన్ ఫార్ములాస్ ఇంపార్టెంట్. 8th వన్ ఇంపార్టెంట్ సార్ చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. 8th వన్ చాలా ఇంపార్టెంట్ రిడక్షన్ ఫార్ములా. నెక్స్ట్ 7th వన్ కూడా రిడక్షన్ ఫార్ములా, ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ 6th వన్ ఇంపార్టెంట్. అదేవిధంగా 9th వన్ అవసరం లేదు. 10th వన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ రిడక్షన్ ఫార్ములా 12th వన్ ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ ఇంతకుముందు మన 2023లో కూడా అడిగాడు ఈ క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 13th క్వశ్చన్, అదేవిధంగా 15th క్వశ్చన్. 14th క్వశ్చన్ అవసరం లేదు. సీట్ నుంచి మీకు ఎన్ని వస్తాయి? 2 7s 2 2s అంటే 18 మార్క్స్. ఇప్పుడు నేను చెప్పే సమ్స్ అన్ని మీరు ప్రిపేర్ అయితే వీటి నుంచి మీకు 18 మార్క్స్ అది ఈజీగా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ చాప్టర్ డెఫినెట్ ఇంటిగ్రెన్స్, డెఫినెట్ ఇంటిగ్రేషన్. దీంట్లో మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అంటే 15 మార్క్స్ వస్తుంది. దీంట్లో టోటల్గా 15 మార్క్స్ అంటే ఒక 7 ఒక 4 వస్తుంది, 2 2s వస్తాయి. టోటల్గా 15 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి. సో ఈ చాప్టర్ 2s చూడండి, 2 2s వస్తాయి. ఇంపార్టెంట్ 2s ఏంటి? సెకండ్ వన్, థర్డ్ వన్. ఫస్ట్ వన్ అవసరం లేదు. 5th వన్, 6th వన్. చూడన్నా డెఫినెట్ ఇంటిగ్రల్స్ నుంచి మ్యాక్సిమం 7 మార్క్స్ క్వశ్చన్ ఇదే వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అర్థమైంది కదా. సో క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇవి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, 4th వన్ అవసరం లేదు. థర్డ్ వన్ ఫస్ట్ 3 చేస్తే చాలు. సెకండ్ 4th వన్ 5th వన్ అంత అవసరం లేదు. C3 చేస్తే చాలు. ఇవి మీకు 2 మార్క్స్ కింద కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఏదో ఒకటే అడుగుతాడు, లేదా 3 కలిపి 4 మార్క్స్ ఇవ్వచ్చు, 4 మొత్తం 5 కలిపి 7 మార్క్స్ కూడా ఇవ్వచ్చు. కాబట్టి టోటల్ సమ్ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్, థర్డ్ వన్, 5th వన్, 8th వన్, 10th వన్ ఇవి చేస్తే చాలు. నెక్స్ట్ అదేవిధంగా ఈ క్వశ్చన్ కూడా సాల్వ్ చేయండి. 11th వన్. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చూడండి. ఇంతకుముందు లాంగ్ ఆన్సర్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అది తగ్గిపోతే, ఒకవేళ అది రాకపోతే ఈ క్వశ్చన్ వస్తుంది, ఇది కూడా రాకపోతే ఈ క్వశ్చన్ వస్తుంది. అర్థమైంది కదా. సో వీటికంటే ముందు రిడక్షన్ ఫార్ములాస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది కదా. సో మీరు రిడక్షన్ ఫార్ములాస్ ఒక 7 గుర్తుపెట్టుకోండి. రిడక్షన్ ఫార్ములాస్ ఒక 7 బుక్ అయిపోయేటట్టే. అంటే ఓన్లీ ఆ 6 నుంచి ఒక 4 అంటే ఒక 7 ఖచ్చితంగా వస్తుంది. మిగతా 7 ఏదంటే ఇవన్నీ చదవాలి. ఇవన్నీ అంటే ఇవి ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 10 చదివితే ఒక క్వశ్చన్ కన్నా 6 ఒక క్వశ్చన్ కూడా నేర్చుకోవడం చాలా ఈజీ. అదేవిధంగా అవన్నీ ఒకేలా ఉంటాయి కూడా రిడక్షన్ ఫార్ములాస్. కాబట్టి రిడక్షన్ ఫార్ములాస్ ఎవరికైనా రాకపోతే ఈ రిడక్షన్ ఫార్ములాస్ కూడా మనం వీడియోస్ చేసాం. సో ఈ 6 వీడియోస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా రిడక్షన్ ఫార్ములాస్ రాకపోతే మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాయి ఆల్రెడీ. సో రిడక్షన్ ఫార్ములాస్ 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కొడితే
లేదా రిడక్షన్ ఫార్ములాస్ అని కొట్టినా మన ఛానల్ వస్తుంది. అక్కడి నుంచి మీరు రిడక్షన్ ఫార్ములాస్ని ఈజీగా నేర్చుకోవచ్చు. ఆ 6 క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటే చాలు. 6 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ 100% వస్తుంది. నెక్స్ట్ వన్ వీటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి? 10th వన్, 12th వన్, 13th. ఇది అవసరం లేదు, స్కిప్ చేసేయండి. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. దీంట్లో మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? 13. అంటే 4 మార్క్స్ ఒకటి, 7 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, 13 మార్క్స్. సో చూడండి, దీంట్లో ఏ క్వశ్చన్స్ అవ్వాలో చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ అవసరం లేదు, సెకండ్ క్వశ్చన్, 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, 8th క్వశ్చన్, 7th ఆల్సో, 9th క్వశ్చన్ చాలు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి షార్ట్ ఆన్సర్కి వచ్చేసరికి 2nd, 4th, నెక్స్ట్ 6th వన్, 8th వన్, 7th వన్ ఆల్సో. నెక్స్ట్ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి 13th వన్, అదేవిధంగా 16th, 14th, 18th ఆల్సో చాలు. లాంగ్ ఆన్సర్ కొంచెం వచ్చేసరికి ఫస్ట్ వన్, సెకండ్ వన్ అవసరం లేదు, ఫస్ట్ వన్ చాలు. నెక్స్ట్ 4th వన్ చాలు. ఇవి చేస్తే చాలు. అంటే చూడండి, 7 మార్క్స్ రెండే ఉన్నాయి. కొన్ని ఇక్కడ ఏ 7 మార్క్స్ ఎక్కడ ప్లస్ అయ్యాయి అంటే ఇది కూడా 7 మార్క్స్కి వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇవి కూడా 7 మార్క్స్కి వస్తున్నాయి. సో ఇవన్నీ ప్రిపేర్ అయితే మీరు ఈ చాప్టర్ నుంచి 13 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. అర్థం కదా? సో ఈ విధంగా సాల్వ్ చేస్తే మీకు ఖచ్చితంగా 75కి 60+ మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. అర్థం కదా? సో ఇది ఈరోజు ఒక వీడియో. చూడండి, మీరు ఫోటో తీసుకునే ప్రయత్నం చేయకండి, ఎందుకంటే నేను ఒక PDF లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాం. అక్కడి నుంచి మీరు ఒక PDFని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇలాంటి మరిన్ని PDFs, మోడల్ పేపర్స్ కావాలనుకుంటే అర్థం కదా? ఇవే కాదు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్కి సంబంధించి ఆల్ మెటీరియల్స్ ఇన్ PDF ఫార్మాట్ విత్ మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్సో. అర్థం కదా? సో ఇవన్నీ మీకు కావాలనుకుంటే ఇన్ని చెప్పిన అమౌంట్ ఎంత పెడతారని అనుకోవద్దు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే ఒక ఫ్రీ మెటీరియల్స్ అనేది ఒక్క మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అర్థం కదా? సో మెటీరియల్స్ కావాలనుకుంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి? సబ్స్క్రైబ్. ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు ఒక స్క్రీన్షాట్ తీసుకోండి. అదేవిధంగా ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉండాలి. మన టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడి నుంచి కూడా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. అర్థం కదా? సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీకు నేను చెప్తున్న ప్రతి క్లాస్ PDF అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా మీకు ఏదైతే డౌట్స్ ఉంటాయో ఆ డౌట్స్ మీరు టెలిగ్రామ్ ఛానల్లో అడగచ్చు. ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో మీకు మోడల్ పేపర్స్, బ్లూ ప్రింట్స్, అదేవిధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అర్థమైంది కదండి? సో ఈ విధంగా మీరు ఈ 2 స్క్రీన్షాట్స్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయగలిగితే అక్కడి నుంచి మీరు మెటీరియల్స్ ఫ్రీగా పొందవచ్చు. మీరు సెండ్ చేయాల్సిన ఫొటోస్ ఏంటంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు స్క్రీన్షాట్. సెకండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యేటట్టు ఒక స్క్రీన్షాట్. ఈ 2 స్క్రీన్షాట్స్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేయగలిగితే అక్కడి నుంచి మీరు మెటీరియల్స్ ఫ్రీగా పొందవచ్చు.